డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలు దేశంలో సెన్సేషన్గా మారుతున్నాయి. ఆయన ఓ ఊరిలో పర్యటిస్తున్నారంటే మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు, భారత్లో చూపంతా ఆయన వైపే ఉంటుంది. పవన్ పర్యటనలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే పర్యటన షెడ్యూల్ మాత్రమే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేయబోతున్నారనేది ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇక పర్యటన ముగిసే వరకు అక్కడి అధికారులకు టెన్షన్. ఈ విధంగా సినిమాను మించిన ట్విస్టులు పవన్ టూర్స్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మామండూరులో పర్యటించారు. ఈ టూర్లో స్పెషాలిటీ ఏంటి, అక్కడ అధికారులు ఎందుకు అంతలా టెన్షన్ పడ్డారు, పవన్ ఇచ్చిన ఆదేశాలేంటి అనేది మాత్రం ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి నేరుగా వచ్చిన పవన్ కాలిబాటన 2 కిలోమీటర్ల మేర పర్యటించారు. సుమారు 4 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ గడిపారు. క్రూర మృగాలు తిరిగే చోటున పవన్ నడవడమే కాకుండా ప్రతి చెట్టు గుట్టును పరిశీలించడం అధికారులను టెన్షన్ పెట్టింది. తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నెపేరియన్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవించింది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చొని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్సు, అటవీ సిబ్బంది కూబింగ్ తెలుసుకున్నారు. ఆ తర్వాత మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గౌడన్ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. 8 గౌడన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ABC నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గౌడన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగు, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడు పోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇక పవన్ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పవన్ వస్త్రాధారణ అందరినీ ఆకట్టుకుంది. నల్లని టీషర్టు, ఆర్మీ యూనిఫామ్గా వాడే ఖాకీ ప్యాంటును ధరించారు. నల్లటి గుగుల్స్తో కనిపించిన పవన్ గబ్బర్ సింగ్లా ఆకట్టుకున్నారు. లుక్ సంగతి పక్కన పెడితే ఆయన సినిమాల్లో చేసిన పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని పరిపాలన చూస్తే అర్థమవుతుంది. అన్యాయం జరిగితే ఊరుకోడు, పేదోడికి కష్టమస్తే తీరుస్తాడు.